ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. నరపుత్రుడా, యా నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనిమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా నుండెను. ప్రభునందుపులరా, ముందుగా మీకు హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ నరపుత్రుడా, ప్రభు ప్రవక్తల్లో పెద్ద ప్రవక్తగా పేరుగాంచినటువంటి యెహెజ్కేలు ద్వారా మాట్లాడిస్తున్న మాటలు ఇవి. గ్రంథమును ఆహారంగా తీసుకో, భుజించాను, అవి నా నోటికి తేనె వలె మధురంగా ఉన్నాయి అనేటువంటి మాట వింటున్నాం. వాక్యము మధురం. యెహెజ్కేలు గ్రంథంలోనే కాదు, అంతకు మునిపే మనం కీర్తన గ్రంథంలో కూడా చాలాసార్లు చదువుకుంటూ ఉంటాం. నీ వాక్యము నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి అనేటువంటి మాటలు కూడా మనం 119 కృత్యాలు చూస్తూ ఉంటాం. దేవుని వాక్యం మధురమైందండి, జీవం కలిగింది. దేవుని వాక్యం మన శరీరమునకు జీవాన్ని ఇస్తుంది, మన శరీరంలో ఆత్మను జీవింపచేస్తుంది. ఎప్పుడైతే దేవుని వాక్యమును ధ్యానిస్తూ ఉంటామో అలా చేసినప్పుడు భక్తుడు అది నాకు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా ఉన్నది అనేటువంటి, క్రొవ్వు మెదడు దొరికినట్లు నా ప్రాణం తృప్తి పొందుచున్నది అని కూడా మాటలు కూడా మనం చదువుకుంటాం. దావీదు దేవుని కీర్తించాడు అట్లా. ఆహా, నీ వాక్యములు నాకు ఎంత గొప్పవయ్యా, నేను ఎంత సంతోషిస్తున్నాను. కేవలము కీర్తనాకారుడు దావీదు మాత్రమే మాట్లాడలేదు ప్రియులారా, యోహాను భక్తుడు కూడా రాస్తూ అంటున్నాడు, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించున్ననేటువంటి పదాన్ని కూడా రాస్తున్నాడు. మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు, ఈ యొక్క దేవుని వాక్యమును భుజించుట అనేటువంటి విషయాన్ని చూస్తే దీన్ని 3 విషయాలు చెప్పొచ్చు. దేవుని వాక్యము 3 విషయాలుగా ఉంటుంది పిల్లలు, 3 రకాలుగా చెప్పొచ్చు. మొదటిది ఏమిటంటే వాక్కుగా ఉన్న వాక్యము, వాక్కుగా ఉన్న వాక్యం. రెండవది లిఖించబడిన వాక్యము. మూడవది ఏంటంటే అవతరించిన వాక్యం. వాక్కుగా ఉంది, లిఖించబడింది, అవతరించినటువంటి వాక్యం. భుజించాలి, వాక్యమును భుజించాలి. వాక్కుగా ఉంది కదా, ఈ వాక్కును ఏం చేయాలి? ధ్యానించాలి, అది భుజించటమే. లిఖించబడిన వాక్యం ఉంది కదా మన ముందు, దీన్ని భుజించటం అంటే ఏమిటి? పఠించాలి, చదవాలి. అవతరించిన వాక్యం, క్రీస్తు ప్రభువారుగా భూమి మీదకి వచ్చాడు, ఆయన ఏం చేయాలి? భుజించటం అంటే స్వీకరించాలి. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ధ్యానించాలి, పఠించాలి, స్వీకరించాలి అంటే అది ఆయన భుజించడం దాని అర్థం. యేసు ప్రభువారు చెప్పారు కదా, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు అని చెప్తారు సువార్తల్లో. ఎప్పటి వరకు చేయాలండి ఈ భుజించటం? ఆయన రాకడ వచ్చేంతవరకు నన్ను జ్ఞాపకము చేసుకునుడి అన్నాడు ఆయన. ఎప్పటికీ కూడా భుజించాలి. ఈరోజు తిండి రేపు మానేస్తారా? మానలేరే. నీరసం, నిస్సత్తువ. శరీరానికి ఆహారం ఎంత అవసరం, ఆత్మకు వాక్యాహారం అవసరం కదా. నమిలి చక్కగా మింగాలి, జీర్ణించుకోవాలి. దేవుని వాక్యమును భుజించుట. మరలా చెప్తున్నాను, దీన్ని ధ్యానించాలి, పఠించాలి, స్వీకరించాలి. బెరయా సంఘస్థుల విషయంలో మనం చదువుకున్నాం బైబిల్లో పిల్లరా. వాళ్ళ అనుదినము లేఖనములను ఏం చేసేవాళ్ళట? పరిశీలిస్తూ వచ్చేవాళ్ళు. దేవుని వాక్యం అండి ఇది. ఆ వాక్యంను పరిశీలిస్తున్నాడు. అనుదినము భుజించటం అన్నమాట. ప్రతిరోజు భుజించటం, అనుదినము దేవుని వాక్యాన్ని భుజించాలి. నేనేమంటున్నానంటే పిల్లరా, దేవుని వాక్యాన్ని భుజించే కొలది ఇంకా తినాలనేటువంటి ఆశ కలుగుతూ ఉంటుంది. మనుషులు కొందరికి కొన్ని ఐటమ్స్ ఉంటాయి, మళ్ళీ తినాలి, మళ్ళీ వడ్డించుకుంటారు, తర్వాత ఇక చాలు బాబాయ్ తినలేను అంటాడు. కానీ దేవుని వాక్యం అలా కాదు, ఇంకా భుజించాలని ఆశపడుతూ ఉంటాము. గ్రహించండి, వాక్యాహారాన్ని ఆశిస్తున్నారా? ఆహారం విషయంలో భుజిస్తున్నారా? అంటే ధ్యానిస్తూ, పఠిస్తూ, స్వీకరిస్తూ, అది మన యొక్క జీవిత విధానంలో కనపడాలి. ఆ భుజించిన ఆహారంతోనే మనం దేవుని భజిస్తాము. అట్టి శక్తితో సర్వశక్తిమంతుడైనటువంటి దేవుణ్ణి ఆరాధించుదుముగాక. ఆమేన్. ప్లీజ్ ఆల్ క్లోజ్ యువర్ ఐస్, లెట్ us pray. I will pray for you. వాక్యమయ్యున్న మా ప్రభువా, నీకు వందనములు తండ్రి.
నీ సన్నిధి మాతో ఉంచినందుకు స్తోత్రములు. మీరు వాక్కుగా ఉన్నారు తండ్రి, లిఖించబడ్డారు, మా కొరకు అవతరించారు. ఎందరైతే నిన్ను భుజిస్తాము, నీ రాకడ పర్యంత వరకు నేను జ్ఞాపకం చేసుకోమని తీర్మానించుకున్నారు, వారందరి మీరు బ్లెస్ చేసి ఆశీర్వదించమని, మీరే మహిమ పొందమని ప్రభుని క్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.